అప్పుడు యేసు ఏమన్నాడు? అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? అల్ప విశ్వాసులారా, మీరు ఏం చూస్తున్నారు? ఇప్పుడు మీరు ఏం గ్రహించారు? ఏం ఆలోచించారు? ఏం అవగాహన కలిగి ఉంటున్నారు? నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని వారిని గద్దించి, అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేకుండా మీరు ఎట్లున్నారు? నేను అత్తరికి వెళ్దామని చెప్పాను కదా, అవతలకు వెళ్దామని చెప్పాను కదా, నేను చెప్పినప్పుడు మీరు ఎన్ని వచ్చినా ఏంటి, ఏ పరిస్థితులు వచ్చినా ఏంటి, నీతో పాటు నేను ఉన్నాను కదా అని వారిని గద్దించి వాటిని అంతా అన్ని నిమ్మలపరిచారు. మన జీవితంలో కూడా మనము యేసయ్యతో మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు యేసయ్యతో ప్రయాణం చేస్తున్నారు కదా, ఇప్పుడు యేసయ్య దగ్గర ఉన్నాడు కాబట్టి ఏదో ఒక స్థితి అయిపోయింది. అక్కడ అంతా నిమ్మలపరిచాడు, సమాధానపరిచాడు, అక్కడ కార్యం జరిగింది. మన జీవితంలో మనము యేసయ్య లేకుండా మనం ముందుకు వెళ్ళామనుకో, ఇటువంటి పరిస్థితులు వస్తాయి, ఇటువంటి స్థితిగతులు వస్తాయి. మన పరిస్థితి ఏంటి? మీరు యేసయ్య దగ్గర ఉన్నాడు కాబట్టి నీకు చింత లేదా? మనము యేసయ్యతో నడవకుండానే మన మధ్యలో ఇటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చిన తర్వాత ఏమంటాం? మనం కూడా ప్రభా ఏంటి ప్రభా నన్ను పట్టించుకోలేదమ్మా, ఎందుకు ప్రభా నన్ను ఎటు విడిచిపెట్టావు అని మనము నిందలు వేస్తుంటున్నాం. ఇప్పుడు మీరు యేసయ్యతో వెళ్తుంటేనే మీరు నిందలు వేస్తుంటున్నారు. అప్పుడు యేసయ్య దగ్గర ఉన్నాడు కనుక వారి జీవితంలో ఒక అద్భుత కార్యం వాళ్ళు చూశారు. యేసయ్య వారిని తీసుకెళ్తున్నాడు కనుక యేసయ్య బాధ్యత అది, వారిని రక్షించడం, వారిని సురక్షితంగా వాటి వైపు తీసుకువెళ్ళడం, ఆ జీవితంలో గొప్ప కార్యం చేయడము ఎవరి బాధ్యత? యేసయ్య బాధ్యత. ఎందుకంటే యేసయ్య తీసుకెళ్తున్నాడు. వారంతా వారు వెళ్ళట్లేదు, వారి సొంత తలంపుతో వెళ్ళట్లేదు, సొంత ఉద్దేశంతో వెళ్ళట్లేదు. యేసయ్య నడిపిస్తున్నాడు కనుక మన జీవితంలో యేసయ్య మనం నడిపించినట్లయితే, యేసయ్య మనతో ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆయన మళ్ళా పట్టుకొని మళ్ళా ఆ యొక్క స్థితిని మారుస్తారు. మన జీవితంలో అనేక రీతులుగా ఒకవేళ యేసయ్య లేకుండా, యేసయ్య చిత్తము కాకుండా, యేసయ్య యొక్క ప్రణాళిక కాకుండా మన ఇష్టానుసారంగా మన ఉద్దేశాలతో ముందుకు వెళ్తూ ఒకవేళ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంటున్నామేమో, అటువంటి స్థితిగతుల్లోకి వెళ్తుంటున్నామేమో, వెళ్ళిన తర్వాత మనం ఎంతగా మనము విచారము పడినా, ఎంత మనము ఆందోళన చెందినా, ఆ పరిస్థితులు చాలా భయంకరంగా. కాబట్టి మనము యేసయ్యతో ఉన్నామా లేదా అనేది గ్రహించుకుంటూ వెళ్ళాలి. యేసయ్య ప్రణాళిక కాదా, యేసయ్య నడిపిస్తున్నాడా లేదా, యేసయ్య ఈ కార్యం చేస్తున్నాడా లేదా అని ఆ రీతిలో మనం యేసయ్యతో వెళ్తే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన ఏం చేస్తాడు? మనల్ని లేవనెత్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. మనం ఎటు వెళ్తున్నాం, ఏ రీతికి వెళ్తున్నాం, ఏ పరిస్థితుల్లో వెళ్తుంటున్నాం, ఏ ఉద్దేశము కలిగి మనం ముందుకు వెళ్తుంటున్నాం, మనకంటే ఒక విషయం ఉందా లేదా అనేది ఆ రీతిలో చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ పరిస్థితులు మనం అనుభవిస్తాం, ఆ స్థితిగతులు మనం అనుభవిస్తాం, ఆ ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూస్తాం, అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, చేసేది రైటా కాదనేది గ్రహించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మార్తా మరియా ఉండే ఆయన విగ్రహానికి యేసయ్య ఇచ్చాడంట. ఎవరు? యేసయ్య వారి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో యేసయ్య వారి గృహానికి వచ్చి వారు ఆహ్వానించారు. ఎవరు? వీళ్ళు ఆహ్వానించారు, వచ్చాడు యేసయ్య. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మార్త ఏం చేస్తున్నాక ఆమె ఇప్పుడు ఇది వచ్చారు కనుక అని చెప్పి అనేక రీతులుగా ఆయనకు ఆ యొక్క ఆహారాన్ని సిద్ధపరుస్తుంటున్నది. అనేకమైన పనుల చేత ఆమె తొందరపడుచుంటున్నారట. ఏం చేస్తున్నది? తొందరపడుచున్నది. ఆమె చేసేది ఏంటి? యేసయ్యకు సర్వ్ చేయడానికే, ఆతిథ్యం ఇవ్వడానికే. ఇటువంటి పరిస్థితుల్లో మరియ ఏం చేస్తున్నాక
ఆమె యేసయ్య పాదముల దగ్గర ఉంది. ఆయన చెప్పే మాటలు వింటా ఉంది, ఆయన బోధన వింటున్నది. ఆ రీతిగా ఉంటుంటే ఇప్పుడు ఈ మార్తా అమ్మకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇంకా నాకు సహాయం చేయకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఇంత నేను పనిలో ఉంటే, ఇంత కష్టపడుతుంటే మరి నాకు సహాయము చేయట్లేదు అని ఈమెకి కోపం వచ్చేసింది. వచ్చేసి ఇప్పుడు యేసయ్యతో అంటుంది, ఏమంటుంది? మాట విస్తారమైన పెట్టెట్టుకొను చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అంటుంది. ఇందాక వీళ్ళేమన్నారు? మేము నశించిపోతున్నాము, చింత లేదా? ఇప్పుడు ఈమె కూడా నీకు చింత లేదా అంటది. ఎవరికి చింత పడుతుంది? ఎవరు? ఈమె. మార్త చింతపడుతుంది, అనేకమైన పనులు పెట్టుకుంది. అయితే యేసయ్య అప్పుడు మార్త ఏమన్నాడు? మార్త నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది తీసివేయబడదని అంత చెప్పారు. ఇప్పుడు మార్తతో చెప్తున్నాడు, మార్త మరియా ఉత్తమమైనదని ఎంచుకున్నది. అవసరమైంది ఒకటే. నువ్వైతే అనేకమైన పనుల విషయము చింతపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. ఉత్తమమైంది ఉంది, మరియా అది ఉత్తమమైంది ఏర్పరచు అని ఇక్కడ యేసయ్య ఆమెను గద్దించాడు. ఇప్పుడు మార్త అనేకమైన విషయంలో ఆమె తొందరపరచు. మన జీవితంలో కూడా అంతే. మనము అసలైంది కాకుండా అనేకమైన విషయాలను మనం కొరింథీ పత్రిక 1 కొరింథీలో 10వ అధ్యాయము 42 అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగచేయు. సరిపోతుంది. నాకు అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు. అన్ని విషయములందు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగచేయు. అన్ని మనకు స్వతంత్రం, అన్ని విషయాలు స్వతంత్రం ఉంది. ఇది చేయొచ్చు, ఇది మాట్లాడొచ్చు, ఇది వినొచ్చు, అన్నిటికీ స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ చేయదగినవి, అన్నీ వినదగినవి కాదు, అన్నీ మాట్లాడదగినవి కాదు. కానీ మాట్లాడే స్వతంత్రం ఉంది, వినే స్వతంత్రం ఉంది, చేసే స్వతంత్రం ఉంది. కానీ అన్ని చేయదగినవి కాదు, అన్ని వినదగినవి కాదు, అన్ని మాట్లాడదగినవి కావు. ఏమన్నా నెక్స్ట్? ఎవడును తన కొరకే కాదు, నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగా చేయి. క్షేమాభివృద్ధి కలగా అన్ని చేయొచ్చు, అన్ని వినొచ్చు, అన్ని మాట్లాడవచ్చు, కానీ అన్ని మాట్లాడేవి కాదు, అన్ని వినేవి కాదు, అన్ని చేసేవి కాదు. క్షేమాభివృద్ధి కలగా చేయి. మాట్లాడు అనేక విషయాల గురించి తొందరపడుచుకున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని అవసరమైంది ఒకటే. అవసరమైనవి కొన్ని ఉంటాయి, అవసరమైనవి మాట్లాడేవి ఉంటాయి, అవసరమైనవి వినేవి ఉంటాయి,
అవసరమైనవి చేసే ఉంటాయి. అనవసరమైనవి మనం చేసినప్పుడు, అనవసరమైనవి మనం మాట్లాడినప్పుడు, అనవసరమైనవి మనము వింటున్నప్పుడు మన జీవితంలో క్షేమాభివృద్ధి ఉండదు. అనేకమైన స్థితిలో మనం పడిపోతాం, ఇబ్బందులు పడిపోతాం, నష్టాల్లోకి వెళ్ళిపోతాం, కష్టాల్లోకి వెళ్ళిపోతుంటాం. ఇంకా అనేక రీతిలుగా మనము సమాధానాన్ని కోల్పోతాం. ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కారణం ఏంటంటే మనం అనేక విషయాలను మనము స్వతంత్రం ఉంది కదా అని వినొచ్చు కదా, చేయొచ్చు కదా, మనము మాట్లాడొచ్చు కదా అన్న రీతిగా మనం ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటే మన జీవితంలో క్షేమం అనేది ఉండదు. ఇబ్బందులు పాలవుతాం, నష్టాలు పాలైపోతాం. అనేక రీతులుగా క్రైస్తవులు ఎందుకు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే కారణము క్షేమాభివృద్ధి కలిగించే ఆ యొక్క మాటలు పెట్టలేదు. అన్ని చేర్చున్నట్లుగా అవసరమైనవి కాకుండా అనవసరమైన విషయాల్లో మనము వెళ్తుంటున్నప్పుడు అవసరమైనది ఒకటే, అవసరమైనవే ఉంటాయి. స్వాతంత్రము అన్ని విషయాలు అడ్డంకి ఉండదు. దేవుడు కూడా అడ్డంకి పెట్టాడు. బిడ్డ నువ్వు తప్పుడు చేయలేకెళ్తున్నావు అండ్ చూద్దాం అంటాడు అన్నమాట. స్వతంత్రం ఉంది, స్వతంత్రం ఇచ్చింది. ఆ యొక్క ఏదో తోటలో అన్నీ ఉన్నాడు. ఆ పండు మాత్రం తినవుతున్నాడు. తినేశారా? అడ్డేవారని చెప్పారా? చెప్పలేదు. వద్దన్నాడు అంతే. అన్ని తిను కానీ ఇది తినవద్దన్నాడు. స్వతంత్రం ఉంది, తినే స్వతంత్రం. అదే రీతిగా మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనం క్రైస్తవులుగా ముందుకు సాగుతున్నప్పుడు అవసరమైనవి ఏంటి అనేది మనం గ్రహించుకోవాలి. సరైనవి ఏంటి, మేలైనవి ఏంటి, క్షేమాభివృద్ధిని కలిగజేసేది ఏంటి, మనకు శాంతిని ఉంచే ఆ యొక్క పరిస్థితులు ఏంటి, దేవుడితో సమాధానం ఉంచే ఆ యొక్క పరిస్థితులు ఏంటి, మనము ఆ యొక్క దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క ప్రణాళికలో మనం అభివృద్ధి చెంది మనం అనేక రీతిగా దేవునికి మహిమార్థమే జీవించే ఆ యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఏ రీతిగా మనం ఫలించడానికి కావలసిన పరిస్థితులు ఏంటి, అభివృద్ధి చెందడానికి కావలసిన పరిస్థితులు ఏంటి, దీవెనకరంగా ఉండడానికి కావలసిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. అవసరమైంది మారతా నువ్వు అనేక విషయాల నుంచి మన జీవితంలో కూడా అనేక విషయాల నుంచి తొందరపడుతూ ఉన్నట్లయితే మన జీవితంలో మరియా ఉత్తమమైన దాన్ని ఆమె ఎదుర్చని దేవుడు దాన్ని రిజర్వ్ చేసి పడేస్తాడు. మన జీవితంలో ఉత్తమమైనవి ఏంటి అని ఎన్నుకున్నట్లయితే మన జీవితంలో అది శాశ్వతంగా ఉంటాయన్నమాట. దేవుడు మన తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనం బలపరుస్తాడు ఈ విషయం. లేకపోతే మన జీవితంలో ఆ యొక్క కష్టాలు వెళ్తాం. ఈరోజు మన జీవితంలో ఒకవేళ అనవసరమైనవి మనము వాటి వైపు వెళ్తున్నామేమో, అనవసరమైన వాటిని వింటున్నామేమో, అనవసరమైన వాటిని మనం చూస్తుంటున్నామేమో, అనవసరమైన మాటలు మనం మాట్లాడుతుంటున్నామేమో, అనవసరమైనవి మనం చేస్తుంటున్నామేమో, ఈ లోకపరంగా మనం దాంట్లో బిజీ అయిపోతున్నామేమో. దేవునికి ఇష్టమైనవి ఏంటి, అవసరమైనవి ఏంటి, ఆయనకి అనుకూలమైనవి ఏంటి, ఇవన్నీ మనం గ్రహించుకోకుండా మనం ఇష్టానుసారంగా వెళ్తున్నట్లయితే చాలా ఇబ్బందులు పాలైపోతాం. అనేకులు ఈ రీతిగా ఇబ్బందులు పాలయ్యే స్థితిలోకి వెళ్ళిపోతుంటున్నారు. ఇది అవసరమా కాదా అనేది చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇది వేరైందా కాదా అనేది చూసుకోకుండా వెళ్ళిపోతుంటున్నారు. అప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు కొత్త పరిస్థితి. తర్వాత అది ఏ తీరు వెళ్తుందో మనకు అర్థం కాదు, ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం మనకు అర్థం కాదు. క్రైస్తవులు అనేకులు అటువంటి ఇబ్బందులకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అదే పరిస్థితి. నా ప్రజలు జ్ఞానం లేక నశించి కూర్చుంటున్నారు. జ్ఞానం లేకపోతే ఆ పరిస్థితి వెళ్ళిపోతాం. దావీదు చూడండి, మొదటి సమయాలు గ్రంథము 35 మొదటి సమయాలు 30. దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను, బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ దావీదు జీవితంలో దేవుడు సౌలును ఏం చేశాడట?
విసర్జించాడు, దావీదును ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దావీదుని ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు దావీదు పరిస్థితి ఏమైపోయిందంటే సౌలుకి ద్వేషం వచ్చేసింది. ఎందుకంటే నెక్స్ట్ ఆయన రాజు అవుతున్నాడనే ఆ యొక్క స్థితి తెలిసిపోయింది. అందరూ కూడా దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని సూచించారు. ఇప్పుడు ఆ పరిస్థితి అన్ని చూసి సౌలుకి అసూయ వచ్చేసింది. దావీదు రాజు లేకపోతే నా కుమారుడు పరిస్థితి రాదు, ఇప్పుడు దావీదు రాజుగా ఉంటున్నాడు అనే ఆ యొక్క పరిస్థితి వచ్చి అసూయపడి ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరిని? దావీదును ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చెప్పడానికి, వెంబడిస్తున్నాడు, అనేక రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు దావీదుని సౌలు చంపుతున్నాడని ప్రయత్నం చేస్తున్నాడని, చంపేస్తాడని ఆ యొక్క స్థితి దావీదు అనేక రీతులుగా తప్పించుకుంటున్నాడు, అనేక రీతులుగా పారిపోయి ఉంటున్నాడు. ఇదే పరిస్థితుల్లో ఇప్పుడు దావీదు పారిపోయాడు. సౌలు అతను చంపుతాడనే ఆ యొక్క స్థితి బట్టి దావీదు ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయి ఇప్పుడు ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్ తరపున యుద్ధం చేస్తూ ఉంటున్నాడు, వారికి సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క దావీదుని ఎప్పుడైతే పారిపోతున్నాడో ఇతనితో పాటు కూడా అనేకులు ఇతన్ని వెంబడించారు. అనేక మంది యోధులు, వీరందరూ కూడా చాలా మంది కుటుంబము, ఇంకా వీరితో పాటు యుద్ధం చేయగలిగిన వారు, వారి కుటుంబం, ఈ రీతిగా అందరూ కూడా దావీదుని వెంబడించారు. దావీదుతో పాటు కూడా వారు కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరందరినీ కూడా ఎక్కడ పెట్టాడు అంటే సిక్లగు ప్రాంతంలో ఈ ఆకీషు, ఆ యొక్క ఫిలిస్తీన్ రాజుడు ఆకీషు ఏం చేస్తాడంటే వీరందరినీ కూడా ఆ యొక్క ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు చెప్పాడు సిక్లగు. ఎక్కడ? సిక్లగు ప్రాంతంలో వీరందరూ పెట్టాడు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఫిలిస్తీన్తో పాటు ఉన్నారు వీళ్ళు, వాళ్ళకుండా చేరారు. ఇప్పుడు ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలుకు యుద్ధం వచ్చింది. ఎవరికి? ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలుకు. ఇప్పుడు దావీదు కూడా వీరితో పాటు వారు యుద్ధము చేయాలి. ఇప్పుడు దావీదు ఎవరు? ఇజ్రాయేల్ వాడు. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాడాలి, అటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు. ఇప్పుడు సౌలుతో యుద్ధం చేసే పరిస్థితి. ఎందుకు పారిపోతున్నాడు? అనేక అవకాశం వచ్చింది, సౌలును చంపే ఆ యొక్క అవకాశం వచ్చినా ఈయన అభిషక్తుడు, అభిషేకింపబడినవాడు, ఈయన మీద మనం చేయవేయకూడదు అని ఎక్కడ కూడా ఎదురు తిరగలేదు. ఆయనతో ఆయన ఆ రీతిగానే వెలిగాడు, విధేయత చూపించాడు, ఎక్కడ కూడా ఆయనకి ఎదురు తిరగలేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏమొచ్చింది? అతనితో యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. యుద్ధం చేయాలి. ఇప్పుడు ఆ యొక్క దావీదును ఆకీషు పిలిచాడు, ఇప్పుడు యుద్ధం చేయాలి, మీరందరూ రెడీ అయిపోండి. ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చి ఇతను మనతో రావడానికి వీలు లేదు. ఇతను కూడా ఇజ్రాయెల్ వాడే, సౌలు మనిషే. ఇతను ఒకవేళ ఆ తట్టు తిరిగాడంటే వారి తరపున మళ్ళీ తిరిగాడనుకో మనందరిని కూడా. ఎందుకంటే అక్కడ ఈ యొక్క దావీదును 10,000 కొలది, సౌలు 1,000 కొలదని వారు కొనియాడారు. గొప్ప యుద్ధ వీరుడు, దేవుడు ఇతని పక్షంగా ఉన్నాడు, మనందరూ కూడా నశింప చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఇతను మనతో పాటు కూడా వస్తే ఒకవేళ ఆ పరిస్థితుల్లో మళ్ళా సౌలు వైపు తిరిగాడంటే మన యొక్క జీవితాలు అన్ని కూడా కథమైపోతాయి. కనుక మనము ఇతను మాత్రం మాతో తీసుకోవడం లేదు అమ్మయ్య అనుకున్నాడు. సౌలుతో ఇప్పుడు యుద్ధం చేసే పని లేకుండా మనకు వచ్చేసింది అని చెప్పి మీరు మీ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోండి అని ఆ యొక్క ఆకీషు, దావీదు వీళ్ళందరూ కూడా పంపించేస్తారు. ఇప్పుడు వీరందరూ కూడా, ఇప్పుడు దావీదు వీళ్ళ ప్రజలందరూ కూడా ఇప్పుడు అక్కడ సిక్లగ్లో పెట్టాడు కదా, సిక్లగ్లో పెట్టి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు సిక్లగ్లో ఇప్పుడు మన శత్రువుల దగ్గర ఉన్నాం కదా, మనకి ఇంక శత్రువు ఎవడు?
ఇప్పుడు శత్రువులు వచ్చి మనల్ని ఏం చేసే పరిస్థితి కాదు. మనం శత్రువుల దగ్గర ఉన్నాం కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. ఇప్పుడు ఇంకా వేరే శత్రువు వచ్చి చేయడం లేదు, శత్రువు దగ్గర ఉన్నాం కనుక మనకేం పర్లేదు అనుకున్నట్లుగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు తిరిగి మళ్ళీ సిక్లకు వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందంట? అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని ఇప్పుడు వచ్చేసరికి అంతా వారి యొక్క ఊరినంతా కూడా తగలబెట్టేశారు. వచ్చేసరికి తగలబెట్టి వారందరిని కూడా వారందరిని కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి వారందరూ కూడా ఏడుస్తున్నారంటే, మిక్కిలి ఏడ్చారంట వాళ్ళందరూ కూడా. వారితో పాటు దావీదు కూడా ఎట్లా ఏడ్చారంట? వారంతా చదువు ఇక ఏడ్చుడికి శక్తి లేకపోవడంతో బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయుడైన అహోనయము కర్నేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయీలు అని దావీదు ఇద్దరు భార్యలు చెరలోనికి కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఇప్పుడు ఇక్కడ దావీదు కూడా మిక్కిలి దుఃఖపడ్డాడు. అట్లా ఎట్లా మిక్కిలి అంటే అది ఇంకెక్కువగా. దావీదు కూడా వారు ఏడిస్తే వారు ఎంత దుఃఖపడ్డారో దావీదు కూడా అంతగా మిక్కిలి దుఃఖపడ్డాడు. ఎందుకంటే అందరూ కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నాతో పాటు వచ్చిన వీరందరూ కూడా తీసుకెళ్ళిపోయారే, నా కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళిపోయారే. ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ఇక్కడంతా తగలబెట్టేశారు. ఈ పరిస్థితి వచ్చింది, ఈ స్థితి వచ్చింది అని చెప్పి వారు మిక్కిలి దుఃఖపడ్డారు. మీరందరూ కూడా ఇంకా ఏం చేయబోయారంటే రాళ్లతోటి దావీదును చంపడానికి సిద్ధపడ్డారు. అప్పుడు దావీదు ఏం చేశాడట? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, బలపడ్డాడు. ఎట్లా ఎట్లా ఆయన యెహోవా యందు ధైర్యం తెచ్చుకోవడం అంటే ఎట్లా? యెహోవా యందు బలం తెచ్చుకోవడం అంటే ఎట్లా తెచ్చుకున్నారు? ఇప్పుడు యెహోవా యందు ధైర్యం తెచ్చుకోవడానికి ఇప్పుడు మనం కూడా ఎట్లా తెచ్చుకుంటాం? అబ్బో ప్రార్థన చేస్తూ చేస్తుంది. ఎట్లా తెచ్చుకుంటారు ధైర్యం? యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నాడంట. వీరందరూ చూసి చెప్పడానికి చూస్తే అంతా తగలబడిపోయింది, వీరందరూ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదంట ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎట్లా తెచ్చుకున్నాడు ధైర్యం? ఇప్పుడు బాగా దుఃఖపడ్డాడు, ఏడ్చాడు కూడా. అరే నా వల్ల జరిగింది ఇదంతా, నన్ను బట్టి జరిగింది, నేను చేసిన తప్పు వల్ల జరిగింది, నన్ను బట్టి వీరందరూ వెంబడించారు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, నేను చేయడం బట్టే వచ్చింది, నేను ఈ ప్రాంతానికి రావడం బట్టే వచ్చింది. అయ్యో ఇది జరిగిపోయింది అని చాలా మిక్కిలి దుఃఖపడిన ఈ యొక్క దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట, బలం తెచ్చుకున్నాడంట, శక్తిని తెచ్చుకున్నాడు. ఎట్లా వచ్చింది? యెహోవాను బట్టి తెచ్చుకోవడం ఎట్లా వస్తుంది చెప్పండి? యెహోవాను బట్టి బలం రావడం అంటే, ధైర్యం రావడం అంటే మనం కూడా అట్లాంటి పరిస్థితి వచ్చాం. ఇటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా యెహోవాను బట్టి ధైర్యం అంటే తెచ్చుకుంటావు? ఏ రీతికి తెచ్చుకుంటావు ధైర్యం? ఏ రీతికి వస్తుంది నీకు బలం? ఎట్లా వస్తుంది నీకు శక్తి? ఏ పరిస్థితి కూడా నువ్వు వెళ్తే వస్తుంది, ఏం చేస్తే వస్తుంది? దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఎక్కలేని శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది. మీరు యెహోవా తీసుకురండి. ఎట్లా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఓకే అని చెప్పి ఇంకా వెళ్ళి వాడిని తీసుకొచ్చాడు. ఎట్లా వచ్చింది ధైర్యం? మన జీవితంలో మనం కూడా ఇప్పుడు దావీదు ఈ యొక్క
పరిస్థితుల్లోకి, ఈ ప్రతికూల పరిస్థితుల్లోకి రావడానికి వచ్చి ఇటువంటి ఇబ్బందులు పడే ఆ యొక్క స్థితి మన జీవితంలో కూడా అనేక రీతులుగా మనకు కూడా వస్తుంది. ఇప్పుడు దావీదు త్రోవ తప్పాడు, రాముడిలోకి వచ్చేసాడు, ఉండకూడని స్థలంలో ఉన్నాడు, సరైన ఆ మార్గంలో రాకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా, సరైన ఆ యొక్క ఆలోచన చేయకుండా ఆ యొక్క పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలోకి వచ్చేసాడు. మన జీవితంలో కూడా చెప్పాను కదా, సరైనవి మనం కలిగి ఉండాలని. మార్త, నువ్వు అనేక విషయముల గురించి తొందరపడుచుంటున్నావు. ఉత్తమమైనది ఒకటి, ఉత్తమమైన మనం ఎన్నుకున్నప్పుడు క్షేమావతి చేసుకున్నాం. ఇప్పుడు దావీదు అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోలేదు, ఉత్తమమైన నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అటువంటి ఇబ్బందులు పాలయ్యాడు. అనేక మంది క్రైస్తవులుగా ఉంటున్న అనేక మందిగా మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఇబ్బందులు పాలైపోయి మనం కూడా అనేక రీతులుగా ఇంకా మనము దావీదు ఏం చేశాడు, బలం తెచ్చుకున్నాడు, ధైర్యము తెచ్చుకుని, బలం తెచ్చుకుని, శక్తి తెచ్చుకున్నాడు. కానీ మనం అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎట్లా బలం తెచ్చుకోవాలి? యెహోవాను బట్టి, దేవుని బట్టి ఏ రీతిగా బలం తెచ్చుకుంటాం, ఏ రీతిగా శక్తిని తెచ్చుకుంటాం, ఏ రీతిగా మనం ముందుకు సాగగలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు దాన్ని బట్టి ఆయన స్థితి మారింది, ఆ స్థితి మారింది. ఎట్లా దావీదు బలం తెచ్చుకున్నాడు, ఎట్లా తెచ్చుకున్నాడు చెప్తారు? ఎట్లా తెచ్చుకున్నాడు బలం? మనం ఎట్లా తెచ్చుకుంటాం అనేది, దావీదు ఎట్లా తెచ్చుకున్నాడు అని తెలిస్తే మనం కూడా. ఎందుకంటే మనం అనేక ఇబ్బందులు, సరైన నిర్ణయాలు తీసుకోండి, ఇబ్బందులు పాడైపోతే అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా అనేది చాలా ప్రాముఖ్యం. లేకపోతే మనము ఇక ఆ పర్టికులర్ పరిస్థితులను ఎదుర్కొంటూ లేకపోతే ఇబ్బందులుగా మనం కొనసాగవలసింది. క్రైస్తవులు ఇంకా ఇబ్బందులు పాడైతున్నారంటే, ఇంకా ఆ యొక్క దీనస్థితిని అనుభవిస్తున్నారంటే, ఆ కష్టాలను అనుభవిస్తున్నారంటే, ఆ ఇబ్బందులు అనుభవిస్తున్నారంటే, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఆ యొక్క సంతోషం లేక, సమాధానం లేకుండా, ఆ శాంతిని అనుభవించకుండా ఎందుకు అనేక మంది క్రైస్తవులు ఇబ్బందులు పాలవుతున్నారంటే వారు బలము తెచ్చుకోలేకపోతే, ధైర్యము తెచ్చుకుని ముందుకు సాగలేకపోతున్నారు. అందుకని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అనేక మంది నశించిపోతున్నారు, ఇంకా లేవలేక దాంట్లోని ఇరుక్కుపోయి తగు మూల్యము అనుభవిస్తుంటున్నారు. కానీ క్రైస్తవులుగా మనం ఆ రీతిగా ఉండకూడదు, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినట్లయితే దావీదు ఏ రీతిగా ధైర్యం తెచ్చుకుని ఆయన మరలా ఆ యొక్క స్థితిని పొందుకుంటున్నాడు, మనం కూడా ఆ రీతిగా ఉండాలంట. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. ఓకేనా? ధైర్యం తెచ్చుకుని బలము చేసే శక్తి వచ్చేసింది. ఎట్లా తెచ్చుకున్నాడంటే, దావీదు ఎప్పుడైతే ఆ యొక్క స్థితిలో వెళ్ళాడో ఆయన ఆలోచన విధానం మారిపోయింది. నేను ఈ యొక్క గొర్రెలను కాస్తుంటున్నప్పుడు సింహాలు వచ్చినప్పుడు నేనేం చేశాను, వాటిని చీల్చివేశాను. దేవుడు నాకు తోడుకున్నాడు కదా, తోడుకున్నాడు బట్టే కదా నేను వాటిని చీల్చేశాను. దేవుడు నాకు తోడుకున్నప్పుడే కదా ఎలుగు బట్టి నేను చీల్చేశాను. గొర్రె పిల్లలను నేను వాటి నోట్లోంచి సురక్షితంగా తీశాను, రక్షించాను. ఇప్పుడు నేను ఆ యొక్క ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఆ యొక్క సౌలు నన్ను వెంబడిస్తున్నప్పుడు ఎన్నిసార్లు నేను తప్పింపబడ్డాను. ఈట విసిరేసినప్పుడు తప్పించుకున్నాను. దేవుడు నాకు తోడుగా ఉండబట్టే కదా. అనేక మార్లు ఆయన చంపచ్చు, బాణాలు విసిరాడు. యుద్ధంలో అనేక రీతులుగా వారి సేవకులతో చంపాలని చూశాడు. అనేక రీతులుగా నన్ను హత్య చేయాలని చూశాడు, నన్ను లేకుండా చేయాలని చూశాడు, నన్ను వెంబడించాడు. కానీ దేవుడు నన్ను తప్పిస్తూనే ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి అనేక రీతులుగా నేను తప్పింపబడతా ఉంటున్నాను, క్షేమంగా ఉన్నాను, సురక్షితంగా నేను ఉన్నాను, వాటిలోంచి నేను బయటకు వచ్చాను. అనేక పరిస్థితుల్లో నేను విజయం పొందుకున్నాను, అనేక శత్రువులను నేను నాశనం చేశాను. దేవుడు నాకు తోడుగా ఉండదని బట్టే కదా ఇన్ని గొప్ప కార్యాలు చేశాను, ఇన్నిసార్లు తప్పింపబడ్డాను.
ఇటువంటి పరిస్థితుల్లో నేను, ఇటువంటి స్థితిగతుల్లో నేను ఒక బలంగా, నేను ప్రభావంతంగా వెళ్ళి ఉంటున్నాను. కానీ ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లోకి రావడం బట్టి దేవుడు నన్ను అంత సురక్షితంగా కాపాడుతుంటుంటే నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను? దేవుడు నన్ను భద్రంగా అక్కడ కాపాడుతుంటుంటే, నాకు తోడుగా ఉండి నా పక్షంగా ఆయన ఉంటే నేను ఎందుకు ఇక్కడ పారిపోయి ఇక్కడికి వచ్చాను? వీరితో ఎందుకు కలుసుకుంటున్నాను? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఇన్ని గొప్ప కార్యం చేశాను కదా. నేను చేసింది తప్పు కాబట్టి, నేను సరైనది ఎన్నుకున్నది కాబట్టి ఇది వచ్చింది. కాబట్టి మళ్ళా నేను దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇన్ని తప్పించే దేవుడు ఇప్పుడు కూడా తప్పిస్తాడు. అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నా జీవితంలో ఇప్పుడు కూడా చేయగలడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు బలమై ఉన్నాడు, ఆయన నాకు బలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నిటి విషయాలను ఆయన ఎప్పుడైతే గ్రహించుకున్నాడో ధైర్యం వచ్చేసింది. సింహాన్ని చీల్చిన వాడిని నేను, ఎలుగుబంటిని చీల్చిన వాడిని నేను, శత్రువులనే మట్టి కనిపించిన వాడిని నేను, వేల మంది నేను ఎదుర్కొన్నాను, ఇన్ని గొప్ప కార్యాలు చేశాను, దేవుడు నాకు సహాయంగా ఉండబడ్డాడు కదా అని చెప్పి ఇన్ని చేసిన దేవుడు నా జీవితంలో ఇప్పుడు కూడా చేయగలడు అనే ఆ యొక్క స్థితి ఎప్పుడైతే వచ్చిందో ధైర్యం వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఆ రీతిగా మన జీవితంలో అనేక రీతిగా దేవుడు చేస్తున్న పరిస్థితులను బట్టి మన జీవితంలో ఎన్ని దేవుడు కార్యం జరిగించాడు. ఈరోజు బ్రతుకున్నామంటే, సురక్షితంగా ఉన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే, ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్నామంటే, ఈరోజు దేవుని మందిరానికి మనం వచ్చి ఉన్నామంటే, అనేకమైన పరిస్థితులు మన జీవితంలో చేసి ఉన్నాడంటే దాన్ని బట్టి మనము ఏం చేయాలంట? ధైర్యము తెచ్చుకోవాలి. అయ్యో, నేను రాంగ్ రూట్లో వచ్చాను కదా, సరైన నిర్ణయం తీసుకోలేదు కదా, ఉత్తమమైనది ఎన్నుకోలేదు కాబట్టి ఇంకో పరిస్థితి వచ్చింది. నేను దేవుడిలో ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు తప్పించాడు కదా, దేవుడు వదిలిపెట్టలేదు నన్ను. దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయగలడు. విడిచిపెట్టాడు దేవుడు నన్ను ఎడబాయిన దేవుడు ఆయన, నా పక్షంలో ఉన్న దేవుడు, నన్ను ఏర్పరచుకున్న దేవుడు, నన్ను ప్రత్యేకపరచుకున్న దేవుడు ఆయన, గొప్ప ఉద్దేశంలో కలిగి ఉన్న దేవుడు. ఆయన నన్ను ఓర్పనివాడు, ఆయన నన్ను ఆ రీతిగా పరిస్థితులకు అప్పగించే దేవుడు కాదు. ఆయన నన్ను ఆశీర్వదించిన దేవుడు, దీవించిన దేవుడు, ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తున్న దేవుడు. కాబట్టి ఇన్ని రీతిలో ప్రణాళిక కలిగిన దేవుడు నాకు ఉన్నాడు, నన్ను ఏ రీతికైనా నన్ను మరలా ముందుకు నడిపించగలడు అని చెప్పి ధైర్యము తెచ్చుకొని మనం ఎప్పుడైతే మరలా ఆయన వైపు తిరుగుతామో ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను బట్టి మనం చూసి మనము ఇంకా మిక్కిలి ఏడ్చి తర్వాత దేవుని యందు బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ రీతిగా మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. కానీ పరిస్థితులను బట్టి మనము కృంగిపోకూడదు, ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోకూడదు, భయంలోకి వెళ్ళిపోకూడదు, ఆందోళనలోకి వెళ్ళిపోకూడదు, చింతపడకూడదు. అందుకని మీరు చింతింపకూడదు, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. మనమైతే పరిస్థితులు వచ్చినప్పుడు కలవరపడదు, ఆ రీతిగా మనము ఉండవద్దని. ఒకవేళ మనము దేవుని ఉద్దేశంలోకి వెళ్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనేది, దేవునికి ఉద్దేశమా కదా, ఉత్తమమైన వాటిని ఎన్నుకుంటున్నామా లేదా, క్షేమాభివృద్ధి కలిగే పరిస్థితులకు వెళ్తున్నామా లేదా, లేకపోతే పతనమయ్యే స్థితులకు వెళ్తున్నామా లేదా. దావీదు అటువంటి వ్యక్తి కూడా స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని మనం బయటకు వచ్చే ఉంటాయి, కొన్ని మనముగా పోగొట్టుకునే. దావీదుకు ఆ అవకాశం వచ్చింది, ఇంకా మళ్ళీ తిరిగి పొందుకునే అవకాశం వచ్చింది, అన్నిటిని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. ఒకవేళ మనము ఆ యొక్క స్థితి లేకపోతే ఏం చేసుకుంటాం? పోగొట్టేసుకుంటాం. ప్రభా, ఈ పరిస్థితి వచ్చింది, నేను ఈ రీతిగా నష్టపోయాను ప్రభా, ఈ రీతిగా నేను నా జీవితం అయిపోయింది నాన్న, ఈ రీతిగా నా పరిస్థితి అయిపోయింది నాన్న అని అప్పుడు మనం ఎంత ఏడ్చిన ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం వెళ్ళిన స్థితి అది.
ఆ నిర్ణయం వల్ల మనం తీసుకున్న పరిస్థితి అది. ఉత్తమమైన వాటిని మనం వెతకకుండా అన్ని చేయొచ్చులే, అన్ని మనమే, అన్ని ఏదైనా పర్లేదు, ఇది సరైన కాదా లేదా, దేవుని చిత్తమా కాదా, దేవుని ప్రణాళిక కాదా, దేవునికి అనుకూలమైందా కాదా, ఉత్తమమైందా కాదా, శ్రేష్టమైందా కాదా, క్షేమాభివృద్ధిని కలిగజేసేదే కాదా, ఇవన్నీ ఆలోచించకుండా మనం తొందరపడిపోతాం. మాట్లాడతాను అనేక విషయంలో ఏందో తొందర. కాబట్టి మరి ఆ ఉత్తమమైన వాటిని ఎందుకుంది? ఈరోజు మనం ఉత్తమమైన వాటిని ఎన్నుకుంటున్నామా? మనం అన్ని సరైన వాటిని తీసుకుంటే అప్పుడు బాగానే ఉంటుంది, కొంతకాలం బాగానే ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చిన తర్వాత, ఆ టెస్టింగ్లు వచ్చిన తర్వాత, ఆ పరిస్థితుల్లోని మనం వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క జీవితం ఏ రీతిగా ఉండబోతుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దేవుడి చిత్తానుసారమైన నిర్ణయం మనం తీసుకోవాలి, ఆ పరిస్థితులను తీసుకోవాలి. ఈరోజు మనం ఏ రీతిగా అటువంటి ఆలోచన కలిగి వచ్చినామో మనము పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం. నిర్ణయాలు దేవునికి అనుకూలమైనవి కాదు, ఆయన ప్రణాళికలో వచ్చినవే, ఉత్తమమైన వాటిని ఎన్నుకుంటున్నావా లేదా, నీ జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగజేసే వాటిని ఎన్నుకుంటున్నావా లేదా. ఒకరికి సరైన మార్గంగా కనబడను కానీ తుదకది దేంట్లో తీసుకెళ్తుందంట? మరణంలో తీసుకెళ్తుంటుంది, నాశనంలో తీసుకెళ్తుంటుంది, దుఃఖంలోనే తీసుకెళ్తుంటున్నది, అసమాధానంలో తీసుకెళ్తుంటున్నది, ఆందోళనలో తీసుకెళ్తుంటున్నది, మనశ్శాంతి లేకుండా చేసే పరిస్థితుల్లో తీసుకెళ్తుంటున్నది. ఈరోజు క్రైస్తవులు అనేక మంది దేవుడి చిత్తం ఏంటో గ్రహింపగా అన్ని సరైనవి అనుకుంటున్నాం, అన్ని మేలైనవి అనుకుంటున్నారు, అన్ని ఉత్తమమైనవే అనుకుంటున్నారు. అందుకని అనేకమైన పరిస్థితులు ఇరుక్కుపోతున్నారు, దుఃఖకరంగా తమ జీవితాన్ని మార్చుకుంటున్నారు, వేదనకరమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు, విశ్వాసం భ్రష్టులైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. ఆ యొక్క పరిస్థితుల్లోనే వాళ్ళు ఫైట్ చేసుకుంటూ విచారణతో అనేక రీతులు ఇబ్బంది పడుతుంటున్నారు. ఈరోజు వింటున్నా మనము అటువంటి పరిస్థితులు ఉంటున్నామేమో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ దేవుని ఉద్దేశమా కాదా అనేది, ఉత్తమమైందా కాదా అనేది, మనం మాట్లాడుతున్న మాటలు, మనం ఆలోచిస్తున్న ఆలోచనలు, మనం వింటున్న మాటలు, చేస్తున్న పనులు ఉత్తమమైనవి కాదా? గొప్ప స్థితి అనుభవించడం, ఒక బలం కలిగిన వ్యక్తిగా, ప్రభావం కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఇంకా ఇబ్బందులు పాలవుతూ, ఇంకా నువ్వు కన్ఫ్యూజన్ లో ఉంటూ బలహీనురాలుగా ఉంటున్నావు. అంటే కారణం ఏంటంటే నీ యొక్క నిర్ణయాలు సరిగ్గా లేవేమో. దావీదు ఆ రీతిగా వెళ్ళిపోయి వచ్చినాడు, ఇబ్బందులు పాలయ్యాడు. అనేక రీతిలుగా దేవుడు తప్పిస్తూ, దేవుడు అనేక రీతులుగా ఆయన పక్షముగా ఉండి, ఆయనతో ఉండి, ఆయన ద్వారా అనేక గొప్ప కార్యం జరిగిస్తూ, అనేకమైన మరణాపాయం నుంచి తప్పిస్తూ, అనేక రీతులుగా గొప్ప ఉద్దేశం కలిగి ఉండి, దేవుడు ఆయనతోటే ఉంటే ఈ యొక్క దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయి శత్రువులైన ఫిలిష్తీయులతో కలిసి ఉంటున్నాడు. సౌలుకి వ్యతిరేకంగా పోరాడే స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటున్నాడు, నష్టం తెచ్చుకున్నాడు. ఇంకా అనేక రీతులుగా కష్టంలోకి వెళ్ళిపోతున్నాడు, ఆ యొక్క నాశనంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దావీదు ఆ రీతిగా ఆలోచన చేసి ఉంటున్నాడు. అయ్యో, నేను తప్పు చేసి ఉంటున్నానే, నేను పొరపాటు చేసి ఉంటున్నానే, సరైన నిర్ణయం తీసుకోలేదే, సరైన ఉత్తమైన వాటిలోకి నేను వెళ్ళలేదే, నా ఇష్టానుసారంగా వచ్చి ఉంటున్నాను, కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింటున్నది. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఇంత ముందు నాకు అనేక రీతిలుగా సహాయపడ్డాడు కదా, నన్ను విడిపించాడు కదా, నన్ను రక్షించాడు కదా, నన్ను కాపాడాడు కదా, నన్ను వాడుకున్నాడు కదా, నన్ను లేవనెత్తాడు కదా, అనేక రీతులుగా నన్ను హెచ్చించాడు కదా, నన్ను గణపరిచాడు కదా. నాకు
అనేక రీతులుగా ఆయనకు సహాయం చేశాడు కదా, నేను ఆయన ఎందు ఆనందించేన్నాను కదా, అనేక రీతులుగా నేను సంతోషించుంటున్నాను కదా. ఇప్పుడేంటి నా జీవితం ఈ రీతిగా అవడానికి కారణం ఏంటంటే నేను రాంగ్ రూట్ లోకి వచ్చుంటున్నాను, రాంగ్ నిర్ణయం తీసుకుంటున్నాను అనుకుంటూ ఆయన మరలా లేదు, నన్ను తోడుగా ఉన్న దేవుడు మరలా తోడుగా ఉంటాడు, నన్ను లేవనెత్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన నాకు తోడుగా ఉన్న దేవుడు, మళ్ళీ నేను ఆయన వైపే తిరుగుతాను. ఆయన ఎటువంటి పరిస్థితులైనా నన్ను బలపరిచి నడిపించే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, నాకు శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు, ప్రభావం ఇచ్చే దేవుడు, గొప్ప సాక్ష్యం ఇచ్చే దేవుడు, గొప్పగా నన్ను వాడుకునే దేవుడు, గొప్పగా నడిపించే దేవుడు. అటువంటి దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు. ఈ పరిస్థితులు కూడా నేను మార్చుకోగలనని చెప్పి ఆ యొక్క దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. బలం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది, ఆ రీతిగా శక్తి వచ్చేసింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ రీతిగా వెళ్తుంటున్నావు? ఇంకా పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంటున్నావా? మంచి ఉద్దేశం లేకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా ఆ దీన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు, లో లెవెల్లోకి వెళ్ళిపోతున్నావా? కష్టాలు అనుభవించే, అనవసరమైన కష్టాలు అనుభవించే స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? శాంతి లేక, సమాధానం లేకుండా నీ జీవితాంతమును ఆ రీతిగా దేవుని మహిమపరచకుండా, దేవుని గణపరచకుండా, దేవుని స్థుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని వరకు పని చేయకుండా, దేవుని యొక్క పనిలో నువ్వు వెళ్ళకుండా, ఆయన పరిచయంలో ఉండకుండా, దేవుని వరకు వాడబడకుండా, దేవుని మహిమపరిచే ఆ యొక్క స్థితిలోకి వెళ్ళకుండా నువ్వు బాధపడుతూ, కలవరపడుతూ, సమాధానం లేకుండా, శాంతి లేకుండా నువ్వు లోకపరంగా అనేక రీతిగా చింతిస్తూ, బాధపడుతూ ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నావు. క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటూ నీ వల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనం ఉందా లేదా? దేవుని పట్ల గొప్ప ప్రణాళిక కలిగి నిన్ను రక్షించుకుని, నిన్ను పిలిచి ప్రత్యేకపరిచి నిన్ను వాడుకోవాలని, నిన్ను నడిపించాలని, నీతో ఉండి నేను నీ ద్వారా గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్న దేవుని నువ్వు మర్చిపోయి నువ్వు లోకపరంగా అనేకమైన ఇబ్బందులు పడుతుంటున్నావా? రాంగ్ రూట్లో వెళ్ళిపోయి అనవసరమైన నిర్ణయాలు తీసుకొని ఎటువంటి పరిస్థితికి వెళ్ళింటున్నావు? ఇబ్బందులకు వెళ్తుంటున్నావా? ఆశీర్వాదంలోకి వెళ్తుంటున్నావా? ఒక ప్రమాదమైన జీవితంలోకి వెళ్తుంటున్నావా? లేకపోతే బలహీనమైన ఆ యొక్క స్థితిలోకి వెళ్తుంటున్నావా? ఆ యొక్క క్షేమాభివృద్ధి కనుక చేసే పరిస్థితులకు వెళ్తుంటున్నావా? ఇప్పుడున్న పరిస్థితి నీకు సంతోషంగానే, ఆనందంగానే, దేవుని నిర్ణయంగానే అనిపించవచ్చేమో, కానీ పరిస్థితులు ముందు ముందు ఏ రీతిగా జరుగుతాయో మనము అది ఉత్తమమైందా కాదా, సరైన నిర్ణయమే కాదా అనేది మనము ఆలోచన చేసుకుని మనం క్రైస్తవులుగా ముందుకు సాగాలి. ఈ యొక్క మనము దుర్దినాలు మనం ఉంటున్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం, చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం, దేవుని రాకడ సమీపంగా మనం ఉంటున్నాం. సైతానుడు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని గర్జించుచు వాడు తిరుగులాడుతుంటున్నా ఈ యొక్క పరిస్థితిలో ఉంటున్నాం. అనేకులను మనం రక్షించే ఆ యొక్క స్థితిగతుల్లో మనం ఉంటున్నాం. సమయం కొద్దిగా ఉంటున్నది. నీ జీవితానికి మంచి పునాది వేసుకునే పరిస్థితి, క్షేమంగా ఉండే పరిస్థితి, సంతోషంగా, సమాధానంగా నీ జీవితాన్ని వెలపుచ్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొరకు నువ్వు మహిమార్థమే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థితిలో వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉత్తమమైన వాటిని మనం ఎన్నుకోవాలి. లోకంలో నువ్వు టైం వేస్ట్ చేయదు, టైం వేస్ట్ చేయదు. దేవుని వైపు మనం తిరగాలి, మనం ఆశీర్వాదంలోకి రావాలి, గొప్ప ప్రభావవంతమైన జీవితం మనం పెంచాలి.